హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సంబంధించి సస్పెన్స్ మొత్తం వీడిపోయింది. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరిబాబు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చేరబోతున్నారు. ఈ విషయాన్ని నేరుగా ముద్రగడ పద్మనాభమే ప్రకటించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం రాజకీయంగా కీలకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. ఎందుకు అనంటే ఈ ఎన్నికల్లో జనసేన పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం మొత్తం తనకే మద్దతు ఉంటుందని, గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కాపులు ఉన్నారు కాబట్టి ఈ గోదావరి జిల్లాలో ఉండేటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనతో పొత్తున్నటువంటి తెలుగుదేశము, బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చని ఒక ఆలోచనతోనూ ఆశతోనూ ఈ కూటమి ఉంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేతగా పేరున్నటువంటి 3 దశాబ్దాల కాలంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ఉద్యమాల్లో ఉన్నారు. అలాంటి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల కాపులు అత్యధిక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే హరిరామ జోగయ్య, కాపు సంక్షేమ సేన ఆ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవప్రదమైనటువంటి సంఖ్యలో సీట్లను సంపాదించి ఉండలేదు, కనీసంగా 54 సీట్లు 60 సీట్ల వరకు అసెంబ్లీ సీట్లు, 6 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు సంపాదించాలని ఆయన లిస్టులు వారీగా నియోజకవర్గాలుగా రాసుకుంటూ లెటర్లు రాసినటువంటి విషయం తెలిసిందే. కనీసం 40 సీట్లన్నా అడగండి అనేటువంటి దాని మీద హరిరామ జోగయ్య చెవులో ఇల్లు కట్టుకొని ఆయన పోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇతను ఏజెంటు, జగన్మోహన్ రెడ్డి ఏజెంటు కాబట్టే ఈ విధంగా వార్తలు, ఈ విధంగా లేఖలు రాస్తున్నాడు, కోవర్టు, ఇలాంటి ప్రచారాలు చాలామంది చేశారు. అది జనసేనకు సంబంధించినటువంటి ఆరోపణలు ఇవన్నీ. ఆయన మాత్రం వాళ్ళ అబ్బాయి హరిరామ జోగయ్య కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన మీద కూడా విమర్శలు చేశారు. కానీ నేను మాత్రం జనసేన వైపే ఉంటాను, పవన్ కళ్యాణ్తోనే ఉంటాను చనిపోయేంత వరకు కూడా. నేను నాకు తెలిసినటువంటి విషయాలని పవన్ కళ్యాణ్ అంగీకరించకపోయినా ఉత్తరాల రూపంలో తెలియజేస్తూ ఉంటానని నేను చెప్పినటువంటి మాట. మరి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళని వదులుకోవటము, ఇలాంటి వాళ్ళు మీరు మాకు ఉత్తరాలు రాయొద్దు, సలహాలు చెప్పొద్దు, మీ సలహాలు నాకు అక్కర్లేదని బహిరంగ సభలో, తాడేపల్లి గోరెం బహిరంగ సభలో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కొన్నాళ్ళు జనసేనలో చేరతారు అని చర్చ, పవన్ కళ్యాణ్ ఇంటికి రాకపోవడంతో మనస్తాపం చెందినటువంటి ముద్రగడ పద్మనాభం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఇవన్నీ కూడా జనసేనకి కాపుల కోణంలో, కాపు సామాజిక కోణంలో, ఓటర్ల విషయంలో కొంత ఎదురు దెబ్బ కిందే లెక్క. మరి అయితే జనసేనతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం, బీజేపీ పరిస్థితి కూడా జనసేన బలం ఉంది కదా, కాపులు మన వైపు వస్తారు కదా అని ఆశతో ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఇది కొంత ఆశనిపాతం లాంటిదే. అయితే చాలామంది అనేటువంటి అంశం ఏంటంటే, మీరు ముద్రగడ్డ పద్మనాభం, హరిరామ జోగయ్య వాళ్ళ వైపు ఏమీ కాపులు ఉండరు, పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు అనేటువంటి విధంగా వాదనలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ముద్రగడ్డ పద్మనాభం. అదేవిధంగా సీనియర్ పొలిటీషియన్ కూడా. ఈయన మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపటము, అదేవిధంగా నేను పార్టీ ఏం ఆదేశిస్తే అందుకు ఓకే, మేమేమి సీట్ల కోసం ఈ పార్టీలోకి వెళ్ళలేదు అనేటువంటి విధంగా కూడా ఆయన చెప్పుకున్నారు. మరి అలాంటప్పుడు ఆయన వైసీపీ వెళ్ళారు కాబట్టి కొంతమంది కాపులు ఖచ్చితంగా వైసీపీ మొగ్గు చూపేదానికి అవకాశం. హరిరామ జోగయ్య కూడా సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, మాజీ హోంమంత్రిగా కూడా చేశారు. ఆయన ఎక్కడా కూడా కాపు సంక్షేమం కోసమే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏం రాజకీయాల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు, ఏం లేదు. మరి వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తారా లేదనేది చూడాలి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం గోదావరి జిల్లాల్లో
ఎటువైపు ఉంటుంది అనేటువంటి దాని మీదనే ఎన్నికల ఫలితాలు ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది ఆ జిల్లాల్లో. ఆ జిల్లాలు ఎటువైపు మొగ్గు చూపితే రాష్ట్రం మొత్తం ఫలితాలు కూడా అందుకు అనుగుణంగా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక నానుడి. దీని ప్రకారంగా కాపు ఓట్లు నెట్ట నిలువున చీలేదానికే అవకాశాలు ఉండొచ్చు అని. ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు, రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గము, అదేవిధంగా ఆర్యవైశ్య, అదేవిధంగా బ్రాహ్మణు వీళ్ళేమో బీజేపీ వైపు ఉన్నారు. కాపు సామాజిక వర్గం మొత్తము జనసేన వైపు ఉంటుంది అనుకుంటే అది కూడా ఇప్పుడు నెట్ట నిలువున చీలి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కొంత చీలేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు. అంటే గంపగుత్తగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వచ్చేటువంటి మెజారిటీ ఓట్లు అయితే లేవు. ఇప్పుడు బీసీలు 52% ఉన్నటువంటి బీసీల ఓట్లు కూడా అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాపుల్లో ఉండేటువంటి బీసీలు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. ఈ విధంగా చూసినప్పుడు ఓసీ కాపుల్లో కొంతమంది స్ప్లిట్ అవుతున్నారు ముద్రగడ్డ, హరిరామజోగయ్య వైపు జనసేన నుంచి. బీసీ కాపులందరూ కూడా జనసేనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఖచ్చితంగా తారుమారు అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతోంది. ముద్రగడ్డ పద్మనాభం, అదేవిధంగా హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేటువంటిది కాపుల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి ఎక్కువగా అవకాశం ఉంది అనేటువంటి దాని మీద మరి ముద్రగడ్డ పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఒకవేళ కాకినాడ ఎంపీగా పోటీ చేసినా, లేదంటే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా ముద్రగడ్డను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయిస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. నిజంగాగినా అలాగ పోటీ చేస్తే మరి పవన్ కళ్యాణ్ గెలుపోవటముల మీద కూడా ఆ ప్రభావం చూపేదానికి అవకాశాలు ఉండొచ్చు.